ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు శివపురం. మహాశివరాత్రి రోజు దగ్గర పడగానే ఊరు మొత్తం సందడిగా మారిపోయింది. ఇళ్ల ముందు మామిడి తోరణాలు, గుడి దగ్గర దీపాల వెలుగులు, డప్పులు, తాళాలు, భజనల శబ్దాలు. ఆ ఊరిలో గోపాలుడు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా అల్లరి, కానీ మనసులో మాత్రం చాలా మంచివాడు. నాన్న, జాతరకి తీసుకెళ్తావా అని రోజు అడిగేవాడు గోపాలుడు. జాతర రోజు వచ్చింది. శివాలయం చుట్టూ రంగురంగుల బొమ్మలు, బెలూన్లు, పిల్లల ఆటలు, చక్కెర బెల్లం వాసనతో గాలే మధురంగా మారింది. గోపాలుడు తన అమ్మా నాన్నలతో కలిసి శివాలయానికి వెళ్ళాడు. అక్కడ పూజారి చెప్పాడు, నాన్నలారా, ఈరోజు శివుడికి పాలు, నీళ్లు, బిల్వపత్రాలు సమర్పిస్తే మన మనసు పవిత్రమవుతుంది అని. గోపాలుడు నెమ్మదిగా ముందుకు వెళ్ళి చిన్న చేతులతో శివలింగానికి నీళ్లు పోశాడు. అతడు మనసులో అనుకున్నాడు, శివయ్య, అమ్మా నాన్నలను ఎప్పుడూ సంతోషంగా ఉంచు, మా ఊరిని కాపాడు అని. అంతే, అప్పుడు గోపాలుడి మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. రాత్రి జాగరణలో అతడు భజనల్లో పాల్గొన్నాడు, డప్పు కొట్టాడు, శివనామం పలికాడు. అప్పటి నుంచి గోపాలుడు అల్లరి తగ్గించి అందరికీ సహాయం చేసే మంచి పిల్లవాడయ్యాడు. అప్పుడే ఊరి పెద్దలు అన్నారు, మహాశివరాత్రి అంటే కేవలం జాతర కాదు, మన మనసు మారే రోజు అని. మీ ఊరిలో మహాశివరాత్రి జాతరను ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి. ఇలాంటి పల్లెటూరి కథలు మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.